హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చికెన్ కర్రీ ఎప్పుడూ ఒకే విధంగా తిని బోర్ కొడితే డిఫరెంట్గా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుందండి. గ్రేవీ కూడా చూసారా, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇది రైస్, రోటీ, పుల్కా, చపాతి, బగారా అన్నం, పలావ్ దేనిలోకైనా కూడా గ్రేవీ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియచేయడం మర్చిపోవద్దు. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా కర్రీ వండుకునే గిన్నె తీసుకొని అందులో కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. ఇక్కడ నేను అరకిలో చికెను 3 సార్లు ఉప్పు నిమ్మకాయ వేసి కడిగేసుకొని వాటర్ మొత్తం తీసేసి గిన్నెలో వేసుకున్నానండి. ఇలా వేసుకున్న చికెన్లో మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా మ్యాష్ చేసుకొని వేసుకోవాలండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక నిమ్మ చెక్క చిన్నది వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ పులుపు అయిపోతుంది పీసెస్ అనేవి. ఇందులో కొంచెం పసుపు, 1.5 స్పూను కారం, 1/2 స్పూను రాళ్ళుప్పు, ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా వేసుకొని 3 పావులు నూనె పోసుకుంటున్నానండి. ఇక్కడ మనం సెపరేట్గా ఆయిల్ ఇంక పోయమండి. కర్రీ వండేటప్పుడు అన్నీ ఇక్కడే వేసేసుకుంటాము. ఇవన్నీ వేసుకొని ముక్కకి మసాలాలు, కారం, ఉప్పు పట్టే విధంగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకొని మూత పెట్టుకొని ఒక అరగంట సేపు రెస్ట్ ఇవ్వాలండి. అంటే మ్యారినేట్ చేసుకోవాలి. ఇంతలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ పోసుకొని టమాటా కొంచెం మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. అరగంట తర్వాత చూపిస్తున్నాను మీకు చికెను. ఈ గిన్నెను డైరెక్ట్ గ్యాస్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఒక పావు గంట సేపు ఉడికించుకుంటే చికెన్లోంచి వాటర్ అనేది బయటకు వస్తుందండి. అది ఉడికేలోపు మనం ఇక్కడ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను, బ్రౌన్ ఆనియన్స్. ఇందులో మనం వేయించి పెట్టుకున్న టమాటా వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మన చికెన్ ఎక్కడి వరకు ఉడికిందో చూద్దామండి. పావు గంట తర్వాత చూపిస్తున్నాను మీకు. చూస్తున్నారు కదా, ఇందులో మనం ఎలాంటి వాటర్ వేయకుండానే చికెన్ మొత్తం చికెన్లో ఉన్న వాటర్తోనే ఉడికిపోతుందండి. ఎందుకంటే మనం ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసాము కదంటే, అందుకే ఇలా ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ ఇందులో చికెన్ అనేది బాగా ఉడికిపోయిందండి. ఇంకా ఎక్కువ వాటర్ వేస్తే ఇంకా మెత్తగా అయిపోతుందండి. కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు కారాలు సరి చూసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, లాస్ట్లో కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియచేయండి. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి.